ఇక్కడ మొదటి పేతురు 5వ అధ్యాయంలో దేవుడు అహంకారులను ఎదిరించు. అందుకనే దేవునికి హేయమైనది గర్వం పిలాలి. పాపం స్టార్ట్ అయింది భూమి మీద కాదు, పాపం స్టార్ట్ అయింది అక్కడ పరలోకంలో స్టార్ట్ అయింది. సాతాను పరలోకంలో చేసిన ఫస్ట్ పాపం మందు తాగటం కాదు, బూతులు తిట్టడం కాదు, లేకపోతే దేవుణ్ణి అగౌరవపరచడం కూడా కాదు. వాడు మొట్టమొదటి పాపం ఎలా స్టార్ట్ అయిందో చూడండి, చాలా సులువుగా. అసలు సృష్టిలో మొదటి పాపమే గర్వంతో స్టార్ట్ అయింది. వాడు తనను తాను హెచ్చించుకోవడంతో స్టార్ట్ అయింది. అందుకని సేవకుని గురించి, సంఘ పెద్దల గురించి పెట్టేటప్పుడు కూడా వాడు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఎందుకంటే గర్వాంతుడే అపవాది కలిగిన శిక్షకు లోబడినట్లుగా అంటాడు. సో దేవుడు చాలా రిక్వైర్మెంట్లో చాలా రిక్వైర్మెంట్. దేవుని యొక్క బలిష్టమైన హస్తం కింద దీన మనసుకులై ఉండడి అని అంటున్నాడు. ఇక్కడ యాకోబు పత్రికలో ఈరోజు మన ఈ అంశాన్ని ధ్యానిద్దాం. 4వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉండంటే గర్వపు మనసును తీసేసుకొని దేవుని సన్నిధిలో నిలబడి. దేనిని బట్టి కూడా మనకు గర్వం రాకూడదు బిడ్డలు. కొందరు మనకు తెలిసిందే, తెలియకుండానే గర్వం అన్నది కనపడని పాపం. ఇప్పుడు సేవకుడు దానియేలు యొక్క విగ్రహంలో 4 రకాల రాజ్యాలను చూస్తాడు కదా, 4 రకాల లోహాలతో ఒక విగ్రహాన్ని చూస్తాడు, ఒక మనిషి విగ్రహాన్ని. దానియేలు అందులో తల దేంతో ఉంటుందంటే బంగారం, ఇది ఈ రొమ్ము భాగాలు దేంతో ఉంటాయంటే ఎత్తడి, బంగారం, వెండి. దీని తర్వాత నడుము ఎత్తడితో, కింద ఇనుముతో ఉంటుంది. ఈ 4 రాజ్యాలు. అలాగే ఈ 4 రకాల పాపాలను కూడా సూచిస్తున్నాయి అని చెప్పేసి సేవకుడు చెప్తా వచ్చాడు. ఎందుకంటే కొన్ని పాపాలు బంగారం లాగా ఉంటాయంట. బంగారం అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు, చాలా దాచిపెట్టుకుంటారు, దాన్ని విలువగా ప్రేమిస్తారు. అలాగే కొన్ని పాపాలు నీకు అంత ఆకర్షణీయంగా అపురూపంగా చూసుకునేలాగా ఉంటాయి. పాపమే కానీ అపురూపంగా చూస్తావు. అందులో అదేంటిదంటే ఈ గర్వం అనేది నీకు తెలియని ఒక పాపం. కొంత ఉదాహరణకి ఉద్యోగాన్ని బట్టి గర్వం ఉంటుంది, ధనాన్ని బట్టి గర్వం వస్తుంది, లేకపోతే ఒక స్థానాన్ని బట్టి, లేకపోతే కొంతమంది భౌతిక పుట్టును బట్టి. ఉదాహరణకి వాళ్ళు పుట్టిన జాతో, లేకపోతే తెల్ల రేసను, తెల్లవాళ్ళు నల్లవాళ్ళ కంటే గొప్ప వాళ్ళు ఉన్నతలని సహజంగానే ఫీల్ అవుతారు. అందరూ ఒకే తండ్రి పిల్లలు. అమెరికా వాళ్ళు, లేకపోతే యూరోప్ వాళ్ళు ఆఫ్రికా వాళ్ళ కంటే పెద్దవాళ్ళని ఫీల్ అవుతారు. మన దేశంలో కూడా కొన్ని కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మిగిలిన వాళ్ళకంటే వాళ్ళు పెద్దోళ్ళు గొప్పవాళ్ళని ఆటోమేటిక్గా ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళు చేసేదే లేదు. ఆ కులంలో పుట్టిన చిన్న వ్యక్తి అయినా, మామూలు వ్యక్తి అయినా చిన్నప్పుడు యథార్థంగానే ఉంటాడు. పెరుగుతున్నప్పుడు ఇదంతా వాళ్ళు ఎక్కించడం వల్ల మేము వీళ్ళకంటే పెద్దవాళ్ళు మన మైండ్లో తెలియకుండానే ఎక్కుతుంది. వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ మాట తీరులో, వాళ్ళ బిహేవియర్లో అనేక సార్లు ఇది కనిపిస్తుంది. అందరిలో కాదు, కొందరు యథార్థంగా దాన్ని జయించే వాళ్ళు ఉంటారు, తగ్గించుకునే వాళ్ళు ఉంటారు, కలిసిపోయే వాళ్ళు ఉంటారు. కానీ కొందరు తెలియకుండా. అలాగే కొంచెం ధనం ఉన్న వాళ్ళు ధనం లేని వాళ్ళతో సహజంగానే తెలియకుండానే గర్వం ప్రదర్శిస్తారు. అధికారం ఉన్న వాళ్ళు కూడా అధికార గర్వాన్ని ప్రదర్శిస్తారు. ఇది చాలా ప్రమాదం. ఇక్కడ దేవునికి, ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ ఏమన్నాడు, దేవునికి లోబడి ఉండు, ఆ తర్వాత దుష్టుని ఎదిరించు. ఈరోజు ఈ అంశాన్ని, రెసిస్ట్ ద డెవిల్, హి విల్ ఫ్లీ. దుష్టుని ఎదిరించమని ఒక బాధ్యతను మనకిస్తున్నాడు దేవుడు. ఎదిరించు. అసలు విచిత్రం, దేవుడు అది ఎదురు మాట చెప్పడం దేవునికి ఇష్టం ఉండదు, ఎదురువాదం చేయడం దేవునికి ఇష్టం ఉండదు, ఎదురాడటం దేవునికి ఇష్టం ఉండదు. కానీ అలాంటి దేవుడు కొన్నిసార్లు ఎదిరించమనే సెలవిచ్చాడు. ఆమేన్. ఎవరన్నా నిన్ను కొడుతుంటే దేవుడు ఏం చెప్పాడు, ఒక చెంప మీద కొడితే 2వ చెంప మీద కొట్టన్నాడు. అవునా? మరి ఆయన తనను తాను కూడా అప్పగించుకున్నాడు, తన దేహాన్ని అప్పగించుకున్నాడు. ప్రభు శిలువ మీద తన దేహాన్ని, తన వస్త్రాలను అప్పగించాడు, తన ఆత్మను అప్పగించాడు, తన అధికారాన్ని అప్పగించాడు, చివరికి తన కుమారత్వాన్ని కూడా అప్పగించాడు. సో దేవుడు భౌతికంగా పోరాడలేదు, భౌతికంగా కొట్టినప్పుడు ఎదిరించమలేదు, కానీ కొన్ని విషయాల్లో ఎదిరించమని సెలవిచ్చాడు. దుష్టుని ఎదిరించండి, ఈ బాధ్యతను మనకిచ్చాడు. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుంచి పారిపోతాడు. అంటే నువ్వు ఎదిరించకుండా వాడు పారిపోడు. నువ్వు వాడిని ఎదిరించకుండా, ఎదిరించడంలో ఎలా ఎదిరించుకుంటాడంటే ఇబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అయితే, మీరు దుష్టుని ఎదిరించడంలో, పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా మీరు పోరాటం లేదంటాడు. మామూలు పోరాటం కాదంట.
రక్తము కారునంతగా పాపాన్ని ఎదిరించడంలో పోరాడాలి. మనుషులతో కాదు, రాజకీయాలతో కాదు, అధికారులతో కాదు, కానీ పాపాన్ని ఎదిరించడంలో మనం పోరాడాలని దేవుడు కోరుతున్నాడు. పిల్లలు పోరాడాలని దేవుడు చిత్తం. ఆమేన్, హల్లెలూయా. పోరాడాలంటే ఫస్ట్ విషయం, నీ శత్రువు ఎవరో తెలియాలి. తెలియకుండా పోరాడలేదు. ఆ మధ్యలో లైట్ మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ పర్లేదు. వెలుగు వస్తే చీకటి పారిపోయింది. ఎప్పుడు వాక్యం ఏంటన్నా ఫుల్ లైటింగ్ ఉండాలి. ఎక్కువ లైటింగ్ ఉన్నా మంచిది. జ్ఞాపకం చేసుకో. ఇక్కడే కాదు, ఎక్కడ ఎప్పుడు నువ్వు వాక్యం ఏంటన్నా వెళ్ళినంతవరకు వెలుతురులోనే ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుతురులో ఉంటేనే వాక్యం చక్కగా ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితులు ఉంటాయి, తప్పదనుకోండి, అది వేరే విషయం. కానీ అవకాశం ఉంది కూడా లైట్లు ఆపేసుకుంటాను, లైట్ వేసే వచ్చాను. సరే, దుష్టుని ఎదిరించమని దేవుని వాక్యం విశ్వాసులకు ఆజ్ఞిస్తుంది. దుష్టుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుంచి పారిపోతాడు. సో సాతానుతో ముందుగా ఇక్కడ దీన్ని బైబిల్లో ఒక కన్య, ఒక ఆమెను బలాత్కారం చేసే వ్యక్తితో కూడా ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని పొలంలో ఎవరూ లేనప్పుడు ఒక వ్యక్తి కలుసుకొని ఆమెను బలాత్కారం చేయబోతున్నాడు. అప్పుడు ఆమె ఏం చేయాలి? ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? ఎవరైనా ఆమెను బలాత్కారం చేస్తున్నాడు, ఆమె కంటే బలవంతుడు, ఆమె బలహీనమైన రాలు, పొలంలో ఒంటరిగా ఉంది, బలాత్కారం చేస్తున్నాడు. ఆమె ఏం చేస్తే శిక్ష తప్పించుకుంటుంది? ఏం చేస్తే ఆమె కాపాడగలుగుతుంది? ఆమె బలం సరిపోదు. ఆమె ఎంత ఎదిరించినా వాడు ఆమె కంటే బలమైన వాడు. ఇప్పుడు ఆమె ఏం చేయగలదు? కేకలేస్తే చాలు కదా. ఆమె కాపాడండి 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 అని కేకలేస్తే అప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తే ఆమెను కాపాడతారు. ఆమె కాపాడుకోలేదు. ఆమె కాపాడటం ఆమె కాపాడకుండా, ఆమె అరవకుండా ఉందనుకో. ఆమె అరవకుండా ఉంది. ఇప్పుడు నేను అరిసిన ఊరు లేరులే, ఇక్కడ ఎవరు లేరులే, ఎవరు వస్తారో లేరో నీకు కనపడుతున్నారో లేదో నీకు తెలియదు. పక్కన వాగులో పొరుని ఉండొచ్చు, పక్కన ఎవరున్న బావి కాడ ఉండొచ్చు, పొలాల చట్టు కూర్చొని ఉండొచ్చు, మామి దగ్గర కూర్చొని ఉండొచ్చు. అక్కడ ఎవరు ఆ పొలంలో, ఆ తోటల్లో మనిషిని కనపడకపోవచ్చు. ఎవరు లేరులే, ఇక్కడ నాకు సాయం చేసేవాళ్ళు లేరులే అని ఆమె అరవలేదు అనుకోండి. అప్పుడు ఆమె చెడిపోతే, ఇప్పుడు ఆమెను అతను అత్యాచారం చేశాడు, అప్పుడు అది పాపంగా, ఇద్దరి దృష్టిలో పాపంగా ఎంచబడతాయి. ఆ పాపం చేసినప్పుడు బైబిల్ ప్రకారం న్యాయాధిపతులు వచ్చి తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ స్త్రీని, ఆ పురుషుణ్ణి ఇద్దరిని చంపేస్తారు. ఎందుకంటే అది ఇప్పుడు రేపుగా కౌంట్ చేయబడదు, అది వ్యభిచారంగా కౌంట్ చేయబడుతుంది. ఇద్దరు కలిసి వ్యభిచారం చేశారు అని కౌంట్. అదే ఆమె నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి అని అరిసింది. అరిసినప్పుడు సరే, ఎవరు ఆమెను కాపాడటానికి రాలేదు, కానీ ఆమె అరిసింది. అప్పుడు ఏం చేస్తారు? ఆమెను చంపకూడదు, అతను ఒక్కడనే చంపాలి. ఒకవేళ ఆమె అరిసినప్పుడు ఎవరైనా విన్నారు, విని వచ్చి వాడు ఈమెను చూసి వాడు కూడా అతను కాపాడలేకపోయాడు అనుకో, కాపాడకపోయినను ఆమెనైతే చంపరు, ఊర్లో వాళ్ళు పట్టుకుని అతన్నే చంపుతారు. లేక ఊర్లో 10 మంది మనుషులు తీసుకొచ్చారు, స్పాట్ అప్పుడే ఆమె తప్పు జరగకుండా కాపాడచ్చు. అరిస్తే ఆమెకి సాయం రావచ్చు, మనుషుల సహాయం రావచ్చు, ఆమె చెడిపోకుండా కాపాడవచ్చు. ఒకవేళ ఆమెను ఎవరు కాపాడలేకపోయినా ఆమె చచ్చిపోకుండా, ఆమె చెడిపోయినా కూడా చనిపోకుండా బతకొచ్చాను. ఆమె అరిస్తే, ఆమె పోరాడితే, ఆమె పోరాడాల్సిందేమి దాన్ని కాపాడండి కాపాడండి అరిస్తే చాలు. అరిసేది ఎట్లా అరవాలి? ఇది అరవాలి కాబట్టి కాపాడండి కాపాడండి నేను సరిపోద్దా? ఎలా ఎదిరించాలమ్మా? ఆమె గట్టిగా, వాడు వస్తుంటే గట్టిగా అరుస్తూ ఉంటే ఏయ్ అరిస్తే కొడతానంటే, వాడు కొట్టినా, వాడు బెదిరించినా, వాడు ఏం చేసినా కానీ అరుస్తూనే ఉండాలి. చివరి దగ్గరకు వచ్చి నోరు ప్రయత్నిస్తే కూడా నోరు కొరుక్కోనైనా ఆడ గట్టిగా మరిచినట్టుగా ఉండాలి.
ఎందుకంటే ఆమె అరిస్తే ఆమెకు సాయం వచ్చింది, అరవకపోతే సాయం రాదు. ఇలాగే పాపాలను ఎదిరించడంలో కూడా ఫస్ట్గా నువ్వు అరవాల్సింది ప్రార్థనతో అరవాలి. ఏ రకమైన కష్టం నీ దగ్గరకు వస్తున్నా నీకు దేవుడు అమ్మో దేవుడు ఉన్నాడో లేడో, చూస్తున్నాడో లేడో, నన్ను గమనిస్తున్నాడో లేడో, నా ప్రార్థన ఆలకిస్తున్నాడో లేడో అనుకుంటే నీకు ఆ పాపంలో నువ్వు కూడా భాగస్థుడు అవుతావు. నువ్వు దేవుడు విన్నామనకపోయినా, నీకు కనపడకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా దేవుడు అక్కడ ఉన్నాడు, నేను చూస్తున్నాడని నువ్వు నిశ్చయితతో నమ్మి నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టాలి. నీకు జవాబు రావడానికి వారమే పట్టవచ్చు, నెలే పట్టవచ్చు, సంవత్సరాలే పట్టవచ్చు, కానీ తప్పకుండా దేవుడు నిన్ను కాపాడి తీరుతాడు. ఎందుకంటే ఊరిలోనైతే కనీసం మనుషులు అన్నవాడు రాలేకపోవచ్చు, కానీ పైన ఉన్న దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వాన్ని చూస్తున్న దేవుడే. అతను ఆమెను బలాత్కారం చేయడానికి ప్రయత్నిస్తుండే, ఆమె ఆఖరి వరకు కాపాడటం కోసం ప్రయత్నిస్తూ ఉంటే, ఒకవేళ పొరపాటున దగ్గరలో ఉన్న మనిషి వస్తే ఆమె ఆఖరి నిమిషంలో కూడా కాపాడచ్చు. అంతేనా? ఆమె అలా కాకుండా ఆగిపోయింది అనుకో ఉపయోగం లేదు. సేమ్ వే నువ్వు ప్రార్థించడం మానకూడదు పిల్లాడు. ఏ సమస్య అయినా కావచ్చు, ఏ స్థితి అయినా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, దేవుడి దగ్గర పెడతానే ఉండు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అమ్రాము. ఏం పేరు? ఎవరైనా తెలుసా? అమ్రాము మోషే తండ్రి గారు. ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఫరోలు ఇక్కడ కంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని బానిసలుగా కట్టిపడేశారు, తీసుకెళ్లి పనులు చేపిస్తారు, ఆడపిల్లలను తీసుకెళ్లి అత్యాచారాలు చేస్తున్నారు, పిల్లలు పుడితే తీసుకెళ్ళి వాళ్ళు మొసలకేసి చంపుతున్నారు. అసలు భగవంతుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు చూస్తున్నాడా? మాకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చెప్పినవన్నీ కథలేనా? మా తండ్రి అబ్రహాం 10 మంది రాజులు గెలిచాడంట, యాకోబు ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చాడంట. అసలు ఆ దేవుడు ఉన్నాడా? ఈ కష్టాలన్నీ మాకెందుకు? అసలు దేవుడు చూస్తున్నాడా అని ఆయన మనసులో అనేక రకాల బాధ కలుగుతుంది. అయినా ఆయన ప్రార్థన చేయటం ఆగల. రోజు వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, 10 రకాలు చేస్తున్నాడు. ఏమయ్యా అమ్రాము, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు అసలు మా వదిలేశాడయ్యా, దేవుడు లేగలేడు అన్నారు. కొందరేమో ప్రార్థిస్తావు కానీ ఈ ఫరో నుంచి దేవుడు కాపాడగలడా? ఈ ఫరోలు చూసేవా, వీళ్ళు రాక్షసులు, వీళ్ళ నుంచి కాపాడతాడా దేవుడు? ఏదో చిన్న చితక ప్రాబ్లమ్స్ అయితే కాపాడతాడు కానీ ఎంత పెద్ద సమస్య నుంచి ఎలా కాపాడతాడయ్యా ఆయన మనసులో కూడా చాలా సంకోచం వస్తుందంట. అసలు నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఆయన ఉన్నాడా? ఆ స్త్రీ మీదకి అత్యాచారం జరుగుతున్నట్టుగా వాళ్ళ మీద కూడా ఫరో అత్యాచారం జరుగుతుంది, ఫరో అఘాయిత్యం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. నేను ఫరో దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయమని చెప్పట్లా, ఫరో దగ్గరికి వెళ్ళి హక్కుల కోసం పోరాడమని చెప్పట్లా. దేవుడికి ఏమన్నాడు? కూర్చొని మోకరించి ప్రార్థించు. నాకు ఈరోజు కూడా క్రైస్తవులకు అన్యాయం జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి పోరాటాలు, ఇక్కడికి వెళ్ళి పోరాటాలు చేసే బదులు అందరూ మోకరించి ప్రార్థిస్తే సమస్యలు పోతాయి కదా. పోరాడితే పోతాయి కదా. 40 రోజులు శ్రమలు తినాలని మొన్నటిదాకా ఆచార సంబంధంగా ప్రార్థనలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్న, చర్చలు మూసేపెడుతున్నారు, అవస్థని ఈ వస్తని అని చెప్పి ఆ రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీ, ఆ నాయకులు అంటే ఈ నాయకులు వెంట వెళ్ళే బదులు అందరూ కలిసి అమ్రాము చేసిన పని చేస్తే ఎంత బాగుంటుంది. ఈ అమ్రాము ప్రార్థిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచినాయి, వారాలు గడిచినాయి, నెలలు గడుస్తున్నాయి. అసలు దేవుడు ఉన్నాడా, వింటున్నాడా, చూస్తున్నాడా లేదా అని ఎంతగానో మనసు చేస్తుంది. కానీ ఆయన ఒకటి చేతి కలిగి ఉన్నాడు. ఏంటి? దేవుడు జవాబిచ్చేంత వరకు నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ మట్టి తొక్కే దగ్గర ఆయన తొక్కి ఒక్కొక్కసారి వాళ్ళు కొరడా దెబ్బలు కొట్టి ఒళ్ళంతా హోనమైపోయి ఇంటికి వచ్చి కూడా నిద్రపోకుండా, అలసిపోకుండా మళ్ళా అటకెక్కి అటక మీద ఒక్కడే ప్రార్థించుకునేవాడట. అప్పటికి 2 పిల్లలు ఆయనకి, ఒక 5 ఏళ్ల మిరియాం, ఒక 2 ఏళ్ల, ఒక 3 ఏళ్ల అహరోను, 2 పిల్లలు ఉన్నారు. ఒక్కడే కూర్చొని, దేవుడా అయ్యా మా కష్టాలు చూడయ్యా, నువ్వు మాట ఇచ్చావయ్యా, నువ్వు వాగ్దానం చేస్తే మమ్మల్ని వాగ్దాన భూమిలో తీసుకెళ్తానని చెప్పావట, మా తండ్రి అయిన అబ్రహాముతో చెప్పావట. ఇదిగో యోసేపు చచ్చిపోతా ఆయన సమాధి ఇక్కడ పెట్టేళ్ళాడు, ఏదో ఒక రోజు దర్శిస్తావని చెప్పాడు. ఇవన్నీ కథలేనా? ఇవన్నీ చరిత్రేనా? ఇవి నిజం చేయవా? ఓ దేవా, అదునాయ్, ఓ యెహోవా అని విసుగక ఆయనకి ఎవరు లేరు. రండి బ్రదర్ ప్రార్థన చేద్దామంటే ఏం చేస్తాంలే అయ్యా అని విసుకుపోతున్నారు. రండి బ్రదర్ దేవుడు కాపాడుతాడు, పోరాడదామంటే ఏం పోరాడతాం? పని చేసి వచ్చాను అమరావు. ఈరోజు నన్ను కొట్టాడు, వాడు కాళ్ళతో కడుపుతో కొట్టాడు. నేను ప్రార్థనలో కూర్చోడానికి పోతున్నాను.
ఆ అమ్మాయిని కూడా రేపు చేసే అమ్మాయిని వాడు దెబ్బలు కొట్టుండొచ్చు, నోరు కుట్టడానికి ప్రయత్నించి ఉండొచ్చు. అయినా ఆమె కాపాడండి చేసి కూడా కాపాడండి అంటది. వాడు మీదకి వస్తుంటే ఎదుర్చుకొని కూడా కాపాడండి అంటది. సమస్య కూడా అలాగే ఉంటుంది. ఫరో అఘాయిత్యం, రాజకీయ దౌర్జన్యం, సమాజ దౌర్జన్యం, పెత్తనం, వాళ్ళ దేహం మీద పెత్తనం, వాళ్ళ వ్యవస్థల మీద పెత్తనం, అన్ని రకాలుగా హింస పెడుతున్నారు. అసలు కూర్చొని ప్రార్థించడానికి సహాయం చేయలేని పరిస్థితి. ఆ స్థితిలో కూడా ఒళ్ళంతా ఇన్ని దెబ్బలు తిన్నా వెళ్ళి ఆ బలహీనమైన స్థితిలోనే మళ్ళీ అటకెక్కి రోజు మొరపెట్టేవాడట. ఓ అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, దేవా కాపాడు 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 కాపాడు. ఇలా కొన్ని రోజులు, కొన్ని నెలలు అలా గడుస్తూ ఉండగా ఒక రోజు ప్రార్థించి అలసిపోయి కన్నీళ్లతో అలా పడుకుండిపోగానే మధ్యరాత్రి ఒక వెలుతురు ఆ గదిలో ఆవరించిందంటే, ఆ ఒక గదిలో వెలుతురు. ఆ వెలుతురులో నుంచి ఒక దూత ప్రత్యక్షమయ్యాడట. కళ్ళు తెరిచి చూసేసరికి గాల్లో దూత కూర్చొని ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు. కత్తి పట్టుకొని ఉన్నాడు ఆ దూత. ఇలా ఉత్తరం వైపు చూపించి, ఇదిగో అటువైపున మీ భూమి ఉన్నది, మిమ్మల్ని అక్కడికి నేను తీసుకెళ్ళబోతున్నాను. హల్లెలూయా. ఆమేన్. యెహోషువ కనపడిన ఆయనే అమ్రాము కూడా కనపడ్డాడు. హల్లెలూయా. మరి ఎప్పుడు తీసుకెళ్తామని ఆయన? వెళ్ళిపోతావా, ఈ వారం వదిలి పెడతావా అంటే లేదు. రక్షకుడు వస్తాడు. ఆ రక్షకుడు ఎవరో కాదు, నీ కడుపున పుట్టే బిడ్డ నేను అభిషేకించి ప్రవక్తగా లేపి అతని చేత ఈ దేశానికి తీర్పులు తీర్చి ఈ దేశం నుంచి తీసుకెళ్తాను. నీకు పుట్టే కుమారుడు ఈ ఇజ్రాయెల్ రక్షకుడు అవుతాడు. హల్లెలూయా. దేవుడు రంగం మీదకు వచ్చేంత వరకు ప్రార్థించాడు. ఎదిరించు, పాపాన్ని ఎదిరించు. ఏదో ఒక పూట కాదు, ఒక రోజు కాదు, దేవుడు రంగం మీదకు వచ్చేంత వరకు ఎదిరించుకుంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అనేకులు రక్షించబడాలంటే కూడా దేవుడు రంగం మీదకి వచ్చే వరకు ప్రార్థించు. కుటుంబం రక్షించబడాలంటే దేవుడు రంగం మీదకి వచ్చేంత వరకు ప్రార్థించు. ఎదిరించు దుష్టుని మనుషుల్ని కాదు ఎదిరించమని, పాపాన్ని ఎదిరించు. ఆమేన్. పాపాన్ని ఎదిరించడం ఫస్ట్ ఇది పాపము అని చెప్పడానికి నువ్వు వెనకాడొద్దు అంటాడు. ఇది తప్పు అని చెప్పడానికి వెనకాడొద్దు. ఎవరైనా నేను పిలిచినప్పుడు సభలకు పిలిస్తే, ఏమంటారంటే దేవుడు మిమ్మల్ని న్యాయ సభలకు పిలిచి, పంచాయతీలకు పిలిచి, మీరు చేసే తప్పు, మీ వాక్యం తప్పు, మీ దేవుడు తప్పు, మీ భక్తి మార్గం తప్పు అంటే కూడా దేవుడు మత్తయి సువార్త లోక సువార్త 21వ అధ్యాయంలో కూడా అంటాడు, వాళ్ళు మిమ్మల్ని పిలిస్తే మీరు ఆ టైంలో ఏం చెప్దామని భయపడకండి, మీ శత్రువులు ఎదిరించలేని గొప్ప జ్ఞానాన్ని ఇస్తానని. ముందుగా శత్రువుల్ని మన జ్ఞానంతో మనం ఎదిరించవచ్చు పిల్లలు. లోక 21:15. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించు. ఏమమ్మా మీ చర్చ ఏంది, మీరు ఆభరణాలు పెట్టుకోరేంటి? హిందువులు అడుగుతారు, మీ యేసుప్రభు అక్కడే దేవుడా? మా దేవుళ్ళు కాదా? చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. నీకు అర్థం కాదు. వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు కావచ్చు, వాళ్ళు నీకంటే జ్ఞానులు కావచ్చు, పెద్ద వాళ్ళు ఉండొచ్చు. కానీ అలాంటి చోట వాళ్ళు తిరిగి జవాబు చెప్పలేనంత జ్ఞానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాళ్ళు ఎదిరించలేని తెలివితేటలు నీకు ఇస్తానన్నాడు దేవుడు. ఏంది అందరూ పండుగలు చేస్తున్నారు, మీరు చేరేందని అడుగుతారు. అందరూ ఆభరణాలు పెట్టుకోండి, మీరు పెట్టుకోరేందని అడుగుతారు. అందరూ పగలు పగలేస్తే మీరు రాత్రి ఇస్తారేందని అడుగుతాడు. వాళ్ళు అడిగినప్పుడు ఏ సమాధానం చెప్పాలి అంటే, నువ్వు ప్రార్థించు, ప్రభువా రంగం మీదకి రా. ఆ రోజు కాదు, ముందే నువ్వు ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళని అడిగేటప్పుడు వాళ్ళు జవాబు చెప్పలేనంత జ్ఞానాన్ని నీకు ఇస్తాడంట. కొన్ని గొప్ప ఒకరోజు దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపై ఎన్నుకున్నాడని నమ్ముతున్నాం కదా. ఒక 200 ఏళ్ల క్రితం 300 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ దేశంలో
కొత్తగా అప్పుడే రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి మన ప్రొటెస్టెంట్ సంఘాలు పుట్టిన కొత్తలో మనల్ని దేవుడు ముందుగానే ఎన్నుకున్నాడని నమ్ముతా ఉన్నారు. ఒక రోమన్ క్యాథలిక్ ఫాదరు ఈ క్రైస్తవ్యం అంటే మన ఈ బైబిల్ అంటే ఇవన్నీ ద్వేషిస్తా వీళ్ళందరూ చెడగొడుతున్నారని ఫీల్ అయ్యి ఒక ఆమె దగ్గరకు వచ్చి పిలిచి, ఒసే మేరీ, మన భాషలో చెప్పాలంటే మీ పాస్టర్ నేను చెడగొడుతున్నాడు, దేవుడు ముందుగా ఎన్నుకోవటం ఏంటి, ముందుగా ఎన్నుకుంటాడు ముందు అని చెప్పి ఆమెను అడిగాడంట. ముందు ఎన్నుకుంటాడు, పుట్టక ముందు ఎలా ఎన్నుకుంటాడు? పుట్టక ముందు అసలు పుట్టేది అమ్మాయి అబ్బాయో మీ అమ్మకే తెలియదు, దేవుడికి ఎట్ట తెలుస్తుంది? నువ్వు పుట్టాక నువ్వు ఎలాంటి దాని అవుతావు మీ అమ్మకే తెలియదు, దేవుడికి ఎట్ట తెలుస్తుంది? దేవుడు ముందు ఎన్నుకోవటం ఏంటి? ముందు ఎన్నుకోవటం ఆమెకేం బైబిల్ తెలియదు, కానీ పరిశుద్ధాత్మను కలిగి ఉంది, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంది. ఆమేన్. ఇప్పుడు ఆమె వచ్చి అడుగుతున్నా, ఎట్ట ఎన్నుకుంటాడు చెప్పు, మీ పాస్టర్లందరూ అబద్ధికులు, మీ పాస్టర్లందరూ తప్పులు అని అంటే ఇక ఆమె వెంటనే దేవుడు ఆమెకు జ్ఞానం ఇచ్చాడు. ఏమనంటే, అయ్యా దేవుడు నన్ను పుట్టక మునిపి ఎన్నుకొని ఉండాలి అయ్యా, లేకపోతే మాత్రం కాపాడేవాడు కాదు అని అర్థం కాదు. అదేంటి అలా అంటున్నావు అన్నాడు. పుట్టక ముందు ఎట్లా చూస్తాడు అన్నాడు. అంటే అప్పుడు ఆమె చెప్పింది, నా అంత నీచురాలు, నా అంత చెడ్డది, నా అంత పాపి, నా అంత దుర్మార్గురాలు ఈ ఊర్లోనే లేదు. ఎంతెంత మంచోళ్ళు ఎంతెంత చెడ్డోళ్ళు ఉండగా దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడయ్యా? నేను పుట్టినాక కనుక నన్ను ఆ జీవితాన్ని చూస్తే ఎంత చండాల పదం నాకు వద్దు అంటాడు. కాబట్టి నేను పుట్టక మునిపి ఎన్నుకుంటేనే నన్ను ఎన్నుకున్నాడు. అప్పుడంటే మంచిదా చెడ్డదాడో తెలియదు కాబట్టి అప్పుడు ముందే ఎన్నుకున్నాడు. పుట్టినాకైతే నాలాంటి నీచురాలు నికృష్టాలను దేవుడు ఎన్నుకోడు అని చెప్పింది. ఆ మాట విని ఆయనకి మైండ్ పోయింది. పిల్ల తిరిగి జవాబు చెప్పలేక అసలు చూడండి. లేకపోతే పుట్టినాక ఎన్నుకోవటం అంటే ఈ ఊర్లో ఇప్పుడు ఈ కాయల్లో ఏ కాయ కావాలో చెప్పుకుంటే ఎవడో కొనేవాడు వచ్చే కాయలు కోరుకుంటాడు, మంచి కాయలే కోరుకుంటాడు. టెంకాయలు పెట్టి కొంచెం కుళ్ళిపోయి, సగం కుళ్ళిపోయి, పూర్తి కుళ్ళిపోయి మంచి కాయలు పెడితే ఎవరైనా ఇది ఎన్నుకుంటారు? మంచిదే అనుకుంటాడు. మరి ఈ ఊర్లో ఉండగా దేవుడు నీతిమంతులను వదిలిపెట్టి, మంచోళ్ళను వదిలిపెట్టి, చెడ్డదాన్ని నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఇప్పుడు కనుక చూస్తే నన్ను ఎన్నుకోడు, కాబట్టి పుట్టక ముందు చూసి ఉండాలని చెప్పింది అనమాట. చూసారా దేవుడిచ్చే జ్ఞానం, శత్రువులు తిరిగి జవాబు చెప్పలేని జ్ఞానం ఇస్తానని దేవుడు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి బైబిల్లో బోల్డ్ అనే సంఘటన చెప్పవచ్చు. బ్రహ్నాం గారు రక్షించబడిన కొత్తలో ఆయన ప్రతిరోజు పనికి వెళ్ళి, పని అయిపోయిన తర్వాత వస్తా యూరోప్లో కొంతమందికైనా సువార్త చెప్పాలని వస్తా రోడ్డు పక్కన నుంచోనో, లేకపోతే ఎక్కడ మనుషులు ఛాయ్ తాగే దగ్గర, లేకపోతే ఎక్కడ పార్క్లో నిలబడితే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తా ఉండేవాడు. ఇలా కూర్చుని కోరికనే కలిసి, అమ్మా దేవుని నమ్ముకున్నారా, రక్షించబడ్డారా, మీ జీవితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి 4 మాటలు చెప్పి దేవుని గురించి చెప్పి వస్తూ ఉండేవాడు. ఒకరోజు ఇలాగే పార్కులో కూర్చొని బ్రదర్ బ్యానము కొత్తగా రక్షించబడిన కొత్తలో ఒక చోట కూర్చొని, ఒక పార్కులో కూర్చొని ఒకళ్ళు తిట్టాగా మాట్లాడుతున్నాడు. బాబు నువ్వు రక్షించబడ్డావా అని మాట్లాడుతుంటే పక్కనే ఒక అతను పాన్ పరాగేసుకొని లోపల నవ్వుతా కూర్చున్నాడు. ఈయనకి సువార్త చెప్తుంటే ఎదురుగా ఎక్కడో కూర్చున్నాడు ఆయన. బాబు దేవుని నమ్ముకో, నీ జీవితం మారిపోయింది, కానీ దేవుడిని రక్షిస్తాడని చెప్తుంటే ఆడు పాన్ పరాగేసుకొని నవ్వుతాడు ఇలా వచ్చేసి సడన్గా ఈయన దగ్గరకు వచ్చి, ఏయ్ యేసు అంటున్నావు, ఆయన నువ్వు చూసావా అన్నాడు. నువ్వు దేవుణ్ణి చూసావా? ఆ పాన్ పరాగి వేసుకొని ఈయన ఆయనకు సువార్త చెప్తుంటే వచ్చి నువ్వు దేవుణ్ణి చూసావా అంటే నిజంగా బ్రదర్ బ్యానకు దేవుడు కనిపించాడు యాక్చువల్. కాబట్టి ఆయన నేను దేవుణ్ణి చూశానండి అన్నాడు. చూస్తే నాకు కూడా చూపించాడు అన్నాడు. పిల్ల చూస్తే నాకు కూడా చూపించేవాడు. నీకు కూడా చూపించాలి అంటే నువ్వు కూడా విశ్వసించి నువ్వు కూడా అలాగే రావాలి అంటే ఆయన నువ్వు చూడలేదు, అబద్ధం చెప్తున్నావు, దేవుడు నువ్వు చూడలే, నేను చూశాను సార్ అన్న. ఈ పాస్టర్లు అందరూ అబద్ధం చెప్తారు, ఉంటే నాకు చూపించు, దేవుడు నాకు కనపడితే నేను నమ్ముతాను. ఇప్పుడు గాలి ఉంది మనకు తాగుతుంది, ఇదిగో చెట్టు ఉంది కనపడుతుంది, అలాగే దేవుడు కూడా కనపడాలి. దేవుడిని నాకు రుజువుపరచు, దేవుడు ఉన్నాడని నాకు రుజువుపరచు. నేను ఆవిడ చెప్తూ
నేను ఆల్రెడీ క్యాథలిక్ చర్చిలో ఫాదర్గా 20 ఏళ్ళు చేసి 20 ఏళ్ళు వాక్యాన్ని చెప్పి ఇదంతా వేస్ట్, దేవుడు అనేవాడు లేడని రిలీజ్ అయ్యి వదిలేసి ఈరోజు వ్యాపారం చేసుకుంటా తిరుగుతున్నాను. కాబట్టి దేవుడు ఉన్నాడని చెప్పి మీరు జనాలను మోసం చేయకండి. దేవుడు అనేవాడు లేడు. దేవుడు ఉంటే నాకు చూపించు. దేవుడిని నువ్వు చూసావా? దేవుడు మాట విన్నావా? దేవుడిని నువ్వు తాకావా? నీ 5 జ్ఞానేంద్రియాలతో నువ్వు దేవుణ్ణి చూసావా? చూస్తే నాకు చూపించు. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ప్రార్థన చేసుకుంటుంటే 5 జ్ఞానేంద్రియాలతో చూస్తేనే నువ్వు నమ్ముతావా అని అడిగాడు బ్రదర్ బ్యాన్. అవును అన్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు ఒక ఆలోచన ఇచ్చాడు. శత్రువు ఎదిరించలేని ఆలోచన ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా సైంటిఫిక్గా రుజువు పరిస్తే నేను నమ్ముతాను అన్నాడు. కనపడితేనే వినపడితే నమ్ముతాను అన్నాడు. వెంటనే దేవుడు తలంపించాడు. అంటే చదువుకున్నాడు కాదు, చదువుకున్న 5వ తరగతి 7వ తరగతి అని దేవుడు ఇచ్చిన జ్ఞానం. వెంటనే దేవుడు శక్తి వదిలించలేని జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏంటంటే వెంటనే తలంపు వచ్చింది. నీకు మైండ్ ఉందా అని అడిగాడు. అసలు కదా బ్యాన్, నాకు మైండ్ లేకపోవటం, నేను బాగున్నాను కాబట్టి దేవుడు నమ్మట్లేదు అన్నాడు. సరే నీకు మైండ్ ఉండి నాకు చూపించు అన్నాడు. నన్ను దేవుడిని చూపించుకుంటున్నావు, నీకు మైండ్ ఉంటే నాకు చూపించు అన్నాడు. అతను నన్ను మైండ్ అంటే చూపిస్తావా అన్నాడు. నువ్వు ఏదైనా చూస్తే నమ్ముతానన్నావు కదా, నాకు మైండ్ చూపించు, నాకు నీ మైండ్ చూపించు. ఆమె మైండ్ చూపలే, మైండ్ ఉంటే మాట్లాడుతున్నాడు. మైండ్ ఉంటే మాట్లాడటం ఇది కాదు. నువ్వు చూస్తేనే వినపడితే నమ్ముతానన్నావు కదా, నీ మైండ్ నాకు చూపించు, నీ మైండ్ ఉందని నేను ఒప్పుకుంటాను. నాకు సరిపోయాడు. మైండ్ నా అవగాహనలో నాకు అర్థమవుతుందండి అన్నాడు. సేమ్ వే అలాగే దేవుడు కూడా నీ ఆత్మతో అర్థమవుతాడు. ఆమె అంటే దేవుడు జ్ఞానం ఇవ్వటంలో కూడా తిట్టపిల్లాడు. ఇక్కడ చెప్పాడు కదా, మీ విరోధులు ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును మీకు అనుగ్రహిస్తాను. నువ్వు వెళ్ళి ఆళ్ళతో కూర్చొని పంచాయతీ పెట్టుకొని తిట్టక్కర్లేదు. ఎవరిన నీతో గొడవ పడుతుంటే సాత్వికుడు గాను జగడం ఆడని వాడు కానీ మనకు ఉన్నమంది దేవుడు చదివించాడు. నువ్వు గొడవ పడద్దు. నీకు కొన్ని రకాల ఆలోచనలు దేవుడు ఇస్తాడు. ఆ ఆలోచనకి తిరిగి జవాబు కూడా చెప్పలేరు పిల్లరమ్మ. అలా దేవుడు నీకు వాక్కుని జ్ఞానాన్ని ఇచ్చే అంతగా నువ్వు ప్రార్థనలో పోరాడు, దేవుడి సన్నిధిలో గడుపు. ఆమేన్. పోరాడకున్నప్పుడు మనకు అపోస్తల కార్యాల్లో స్టెఫెన్ని పట్టుకొని వెళ్ళారు. స్టెఫెన్ని వాళ్ళు పట్టుకొని వెళ్ళి అడుగుతూ ఉంటే స్టెఫెన్ మాట్లాడుతుంటే తిరిగి జవాబు చెప్పలేకపోయారు పిల్లలు. స్టెఫెన్ ఏం పాస్టర్ కాదు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం అనుకుంటా ఇక్కడ ఉంటుంది. ఆరో అధ్యాయం 10వ వచనం, 9వ వచనం చదవచ్చు. అపోస్తల కార్యాల్లో 8వ వచనం నుంచి, అపోస్తల కార్యాలు 68 నుంచి. స్టెఫెను కృపతోనూ బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచకలు చేయుచున్నాను. అప్పుడు లిబెర్తీన్లు అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా వచ్చిన వారందరిలోను. అంటే ఇక్కడ ఒక చర్చిలో ఉన్న చాలా మంది మాట్లాడుతున్నారు, స్టెఫెన్ ఒక్కడే మాట్లాడుతున్నాడు. అలెగ్జాంద్రియా నుంచి వచ్చిన యూదులు ఉన్నారు, వాళ్ళు 100 మంది ఉన్నారు, స్టెఫెన్ ఒక్కడే ఉన్నాడు. ఆలోచించండి, 100 మందికి ఒక్క వ్యక్తి చెప్పే సమాధానం, పశ్చిమ దగ్గర సమాధానం లేదు. అనుమతున్నారు బిళ్ళారా? దేవుడిచ్చే జ్ఞానం అలా ఉంటుంది. నువ్వు ముందు నీ మాటతో వాళ్ళని ఎదిరించవచ్చు, దీనికి సమాధానం చెప్పుంటే చాలు. అలాంటి జ్ఞానం నీకు దేవుడు ఇస్తాను అంటున్నాడు. నేను ఎలా మాట్లాడగలను వీళ్ళతో అనుకున్నావు అనుకో, నువ్వు ఎదిరించట్లా, నువ్వు లోపడుతున్నావు. నేను ఇలా తిరిగి సమాధానం ఎలా చెప్పగలను అనుకో, నువ్వు ఎదిరించటల్లా. నువ్వు అతను వాక్యం చెప్తున్నాడు. అయ్యా మీ సంఘాలు మానుకోండి, మాది నిజమైన సంఘం, రండి, పేతురు గారి సంఘం, 10 మంది అపోస్తలులు రండి పిలుస్తున్నాడు అతను. అప్పుడు వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, మీ సంఘానికి ఎందుకు రావాలి, మీది ఎందుకు కరెక్ట్? ఇతను ఒక్కడున్నాడు, వాళ్ళు 100 మంది ఉంటున్నారు. ముందు ఇతను ఎదిరిస్తున్నాడు, మీ తప్పు, మీ బోధ తప్పు, మీ సంఘాలు తప్పు, మీ భక్తి తప్పు. ఎదిరించుట అంటే నువ్వు ముందు తనతో ఫైట్ చేయటం. నువ్వు వాళ్ళకి చెప్పకుండా ఉన్నావు అనుకో, ఏమో చెప్తే ఏమనుకుంటారో, చెప్తే వింటారో లేదో, చెప్తే నా మాట వింటారో లేదో, అసలు నువ్వు పోరాటలు మరవట్లా. ఆమేన్, హల్లెలూయా.
నువ్వు ఫస్ట్ చెప్పినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు కోపం రావచ్చు, కొన్నిసార్లు బాధ రావచ్చు, కానీ ప్రేమతో చెప్పమంటుంది బైబిల్. ద్వేషంతో కాదు, పగతో కాదు, అసూయతో కాదు, ప్రేమతో సత్యాన్ని చెప్పండి. ఆమేన్. అప్పుడు కొన్నిసార్లు వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారు నీకు. ఆ ప్రశ్నలకి ఇక్కడ అతనికి కూడా ప్రశ్నలు వేస్తున్నారు. అప్పుడు కొందరు వచ్చి స్తెఫెనుతో తర్కించిరి కానీ, 10వ వచనం, మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అతన్ని పురికొల్పుతున్న దేవుని ఆత్మ ముందు, అతను చెప్పే సమాధానాల ముందు వాళ్ళకి జవాబు దొరకట్లేదు. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే పాపాన్ని ఎదిరించేవాడుగానే ఉంటారు. హల్లెలూయా. అంతకంటే ఎక్కువగా ఒక రోగం వచ్చింది, రోగంతో నువ్వు ఎదిరించు. ప్రార్థనతో ఒక సమస్య వచ్చింది, ఎదిరించు. ఒక అప్పుల్లో పడ్డావు, ఎదిరించు. ఒక శోధనలో పడ్డావు, ఎదిరించు. ఆమేన్. ఎందుకంటే ప్రతి పాపం వెనకాల ఒక దురాత్మ గుర్తుపెట్టు. ముందు శత్రువు గుర్తుపట్టాలి. నీ శత్రువును ఎదిరిస్తేనే పారిపోతాడు. నువ్వు తగ్గిపోయి లోపడితే వాడిని కంట్రోల్ చేస్తాడు. అందుకే దేవుడు దుష్టుని ఎదిరించండి అన్నాడు. పాపాన్ని ఎదిరించు. హల్లెలూయా. ఎదిరించకుండా నీ నుంచి పోడు. ఏదైనా తోట నుంచి కూడా దేవుని సిద్ధాంతం అదే. అవ్వ సాతాను ఎదిరించలేకపోయింది. అరణ్యంలో ఇజ్రాయేలీలు ఆ శోధనలు ఎదిరించలేకపోయారు. వారి శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు న్యాయాధిపతుల దినాల్లో లోబడిన ప్రతిసారి వారు ఎదిరించలేకపోయారు. నీ సమస్యలను నువ్వు ఎదిరించి పోరాడితేనే దేవుడు శత్రువుల నుంచి వెళ్ళగొడతాడు. ముందుగా దేవునికి లోబడి ఉండు. భౌతికంగా పోరాడుతూ అంటున్నాడు. ప్రార్థనతో పోరాడు, దేవునితో పోరాడు. ఒక బయట గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి నేను ఫలాన్ని సాధించాలి అనుకుంటేనే ఎక్కువ పట్టుదల కలిగి ఉంటాడు. గురి లేకుండా పట్టుదల ఉండదు. ఫస్ట్ పాయింట్. నువ్వు 7 నుంచి పొల్లకుండా దాకా వెళ్ళాలన్నావు అనుకున్నావు. ఆడదాకా వెళ్ళటం కోసం ఎట్లయినా కష్టపడతావు. 7 నుంచి ఆ మూల దాకా వెళ్ళు. అక్కడ నడుగుతుంటే వాళ్ళ బండి ఎక్కువ, బండి లేకపోతే అక్కడికి వెళ్ళిపోయి ఆటో ఎక్కువ. నీకు అక్కడ దాకా వెళ్ళాలని గురుంటేనే కష్టపడతావు. ఈరోజు నేను వెళ్ళలే అన్నావు అనుకో, ఏం వెళ్దామో లేదో మైండ్లో ఉన్నావు అనుకో, కొంచెం దూరం వెళ్దాం, కొంచెంసేపు చూసావు, ఏ ఆటో రాలా, ఏ వెళ్తాం, వచ్చేస్తావు. నేను వెళ్ళాల్సిందే అనుకుంటే నువ్వు అక్కడ నిలబడతావు. ఎట్టయినా ఫస్ట్ది ఎదిరించడంలో కానీ పోరాటంలో కానీ మొదటిది నీ గురి. ప్రతి సంఘం కానీ, ప్రతి సంఘకాలం కానీ, ప్రతి విశ్వాసం కానీ పడిపోయింది ఎక్కడంటే గురి తప్పిపోవటం. నేను ఎలా అవ్వాలి, నా కుటుంబం రక్షించబడాలి, మేమంతా రక్తం కిందకు ఉండాలి, నేను పరిపూర్ణంగా దేవునిలాగా మారాలి, నాలో పాపమంతా పోవాలి నాయన, నాలో పరిశుద్ధత రావాలి ప్రభా, నేను నీ అంత విశ్వాసం రావాలి. ఇలా నీకు ఏదన్నా గురి ఉంటే నువ్వు పోరాడతావు. ఆమేన్. హల్లెలూయా. 2 దేవుని అవసరత గుర్తుపడితే నువ్వు ప్రార్థన ఎక్కువ పోరాడతావు. దేవుని అవసరత గుర్తుపడితే నేను నీ సమస్య నుంచి మనిషి కాపాడగలరేమో, కొంచెం ఆడియోని కాపాడగలరేమో అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కదా నీకు సమస్య వచ్చింది, నీకు ఆర్థికంగా, సరే వీళ్ళని అడిగిస్తారా అంతవరకే పోరాడతాం. లేదు నాకు దేవుడు చేయాలనుకుంటే దేవుడు చేసేంత వరకు పోరాడతాం. ఒక రోగం వచ్చింది, ఇదిగో వాళ్ళని హాస్పిటల్లో పెట్టడం, మందులు కావాలనుకుంటే మందుల కోసం, వీటి కోసం పోరాడతాం. ప్రభువా నువ్వు పరిపూర్ణంగా స్వస్థపరచగలవు నాయన, ఏ రోగమైనా పోగొట్టగలవు, ఎందుకంటే నువ్వు పొందిన దెబ్బల వల్ల స్వస్థపరచబడ్డాను అని ఉంటే రోజు నువ్వు ప్రార్థిస్తూనే ఉంటావు. దానికి వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, నువ్వు ప్రార్థిస్తూనే ఉండు. ఏదో ఒక రోజు దేవుడు దిగొచ్చి, అమరాము దగ్గర వచ్చినట్టు నీ దగ్గర కూడా దిగొచ్చి విడుదల చేయగలడు. పోరాటం కావాలి పిల్ల. ఆమేన్. పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. పొందేంత వరకు ప్రార్థించారు. ఆ రోజు కొంతమంది 500 మంది వెళ్ళారు, 120 మంది పొందేంత వరకు ఉన్నారు, 380 మంది పొందకుండానే పోయారు. అందుకే ఎదిరించటంలో ఎంతగా ప్రార్థించు అన్నాడంటే, నీకు రక్తం వచ్చేంతగా, నీ చర్మం అలసిపోయేంతగా ప్రార్థనలో పోరాడు. భౌతికంగా పోరాడమంటే ప్రార్థనలో ఇంతగా పోరాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దుష్టుని ఎదిరించండి, అప్పుడే వాడు మీ నుంచి పారిపోతాడు. ఎదిరించకుండా పారిపోడు. ఒక మాట ఉంటుంది, అబద్ధ వాక్యం చెప్పే వాళ్ళ నోరు మోయించండి అంటాడు. కొన్నిసార్లు ఎలా మోయించుకుంటాడు? వాళ్ళకి మించిన జ్ఞానం చెప్పడం ద్వారా. ఆమేన్. అలాగే మనం ప్రార్థిస్తుంటే మనలో ఉన్న పాపం పారిపోవాలి, కుటుంబాల్లో ఉన్న పాపం పారిపోవాలి,
కాబట్టి ఆ గురి కలిగి శత్రువుతో పోరాడదాం. ఆమె ఇక్కడ ప్రతి ఒక్కరిని దేవుడు యొక్క పోరాడేవాడుగా మార్చును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. కృపామయుడ, కరుణామయుడ, దేవా దుష్టుని ఎదిరించుడి, వాడు మీ నుంచి పారిపోతాడన్నాం. క్రైస్తవునికి ఎదిరించాల్సిన బాధ్యతను పెట్టావు నాయన. లోబడి ఉంటల్లా, నా వల్ల కాదులే అని ఉంటల్లా. ఓ దావీదైతే నాకు ప్రార్థన నేర్పిస్తున్నావు, నాకు పోరాటం నేర్పిస్తున్నావు అంటున్నాడు. దేవా 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 నాయన, ఓ దేవ దుష్టుని ఎదిరించండి అంటున్నావు నాయన. ఏ సమస్య అయినా నాయన, ఓ ప్రార్థనలో పోరాడమంటున్నావు ప్రభా. దేవా దేవ పోరాడే కృప దయచేయండి, ఇంకా పోరాడే కృప దయచేయండి. ఓ దేవ ప్రార్థనలు ఎన్నడూ ఓడిపోము నాయన, ఎన్నడూ ఓటమన్నదే లేదు ప్రభా. సమయం పడుతుంది. ఓ నాయన ప్రభా, సమయం వరకు పట్టుదలతో కలిగి పోరాడి చేయించేవాడిన భూములందరూ మార్చమని ఈ వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయండి. యేసుక్రీస్తు అని నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. షాలోమ్.